మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు వారి పేరిట శుభములు వందనాలు. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం శాంటా క్లాస్ ఎవరు? శాంటా క్లాస్ ఎవరు? మనం క్రిస్మస్ సీజన్లో ఉన్నాము. క్రిస్మస్ టైంలో మనకు శాంటా క్లాస్ లేదా క్రిస్మస్ తాతను ఎక్కువగా మనం చూస్తుంటాం. స్టేజ్ల మీద క్రిస్మస్ జరుపుకుంటున్న ప్రతి ప్లేస్లో మనం క్రిస్మస్ తాతను చూడవచ్చు. చాక్లెట్స్ పంచుతున్నట్టుగా, డ్యాన్స్ చేస్తున్నట్టుగా, ఇతరులను సంతోషపరుస్తున్నట్టుగా మనం చూస్తుంటాం. కానీ ఒరిజినల్గా తన పేరు ఏంటంటే సెయింట్ నికోలస్. సెయింట్ నికోలస్ గారు 270 ఏడీలో పటారా అనే ప్రాంతంలో, టర్కీ దేశంలో పటారా అనే ప్రాంతంలో జన్మించాడు. తను యేసుప్రభు వారిని నమ్ముకొని తను జీవితాన్ని సంపూర్ణంగా యేసుప్రభు వారికి అంకితం చేసి ఒక బిషప్గా, మైరా అనే ప్రాంతంలో ఒక బిషప్గా ఎదిగి యేసుప్రభు వారు చెప్పినట్టుగా తన జీవితాన్ని కొనసాగించుకుంటూ, పేదవారిని దర్శించుకుంటూ, వారి ప్రతి అవసరతలో తీర్చుకుంటూ, చేసిన సహాయం ఎవరికి తెలియకుండా సీక్రెట్గా చేసుకుంటూ, చాలామంది అవసరతలు తనకున్న ధనాన్ని పంచిపెడుతూ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండేవాడు. తన జీవితాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ నెదర్లాండ్స్ వారు సింటర్ క్లాస్ అని తను పిలిచేవారు. సో ఒకరోజు తన జీవితాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ముందుకెళ్ళేవారు. ఇంగ్లాండ్లో ఫాదర్ క్రిస్మస్ అని పిలిచేవారు. తనతో రాను 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 ఏంటంటే 18th సెంచరీలో శాంటా క్లాస్గా మారింది. డచ్లో, బెల్జియంలో, జర్మన్లో ఈ వ్యక్తి చేసిన సేవ చాలా ఫేమస్. వాళ్ళు ఇంకా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సో రాను 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 శాంటా క్లాస్గా మనం చూడవచ్చు. ఈరోజు మనం కనిపిస్తున్న రూపం, శాంటా క్లాస్ రూపం ఏదైతే ఉందో, థామస్ నాస్ట్ అనే ఆర్టిస్ట్ 1860 to 1818 మధ్యలో తను ఈ రీతిగా ఒక ఆర్ట్ వేసి ఉంటాడు. సో ఆర్ట్ని బట్టి ఈరోజు రెడ్ సూట్ కానీ, వైట్ బియర్డ్ కానీ, గిఫ్ట్స్ పంచడం కానీ, ఇవన్నీ దానిని బట్టి మనం ఫాలో అవుతున్నాం. తను జీవితంలో యేసుప్రభు వారు చెప్పిన మాటల ప్రకారం తను జీవించుకుంటూ ముందు కొనసాగాడు. అదే రీతిగా మనం కూడా తన జీవితాన్ని చూసుకుంటూ యేసుప్రభు వారిని కేంద్రంగా చేసుకొని క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవాలి. కానీ యేసుప్రభు వారిని కేంద్రంగా కాకుండా యేసుప్రభు వారిని పక్కకు పెట్టి క్రిస్మస్ తాత మీద లేదా స్టార్స్ మీదనో లేదా డెకరేషన్ మీదనో వివిధ వాటి మీద ఫోకస్ చేసి క్రీస్తును పక్కకు పెట్టవద్దని మనవి చేసుకుంటున్నాను. సో సెయింట్ నికోలస్ గారి జీవితాన్ని చూసి ఆ జీవితంలో మనం ఏం నేర్చుకోవచ్చో ఆ జీవితాన్ని నేర్చుకుని అదే విధంగా మనం కూడా జీవించాలి. యేసుప్రభు వారు చెప్పిన మాటల ప్రకారం మనం జీవిస్తూ ఇతరులకు ఆదర్శంగా యేసుప్రభు వారి ప్రేమను చూపించి ఇతరులను రక్షణలోనికి నడిపించే వ్యక్తులుగా మనం ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.